రండి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా బైబిల్లో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. గత కొన్ని వారాలుగా మనం బైబిల్ స్టడీలో అంతకుముందు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏంటి ఆ మాటలు అంటే ఆదాము అవ్వ గురించి. అంటే ఒక మానవుని మహిమగల సంఘముగా సృజించుటలో దేవునికున్న ఉద్దేశాలు ఏంటన్నది అంతకుముందు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. దాదాపు 5 వారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ 5వ వారంలో మనం చూసినటువంటి మాట ఏంటంటే మానవుని సృజించుటలో దేవునికున్న ఉద్దేశం ఏంటంటే మానవుని మహిమగలవానిగా సృజించుటలో దేవునికున్న ఉద్దేశం ఏంటంటే విస్తరించాలి. ఏ విషయంలో విస్తరించాలి అని మానవుడి గురించి మనం చూసినట్లయితే విశ్వాస జీవితంలో విస్తరించాలి అని కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఆ విశ్వాస జీవితం అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో నీ అవ్వ అయినటువంటి తిమోతి యొక్క అవ్వ జీవితం, తిమోతి యొక్క తల్లి జీవితంలో తిమోతిలో ఉన్నటువంటి విశ్వాసం, తర్వాత ఆత్మీయ తండ్రి యొక్క విశ్వాసం, నిష్కపటమైన విశ్వాసం, వివాదం లేని ప్రేమ కలిగిన విశ్వాసం, ఐక్యత కలిగిన, అంటే ఇట్లాంటి విశ్వాసంలో మనం ఏం చేయాలా? విస్తరించాలి. అంటే ఇటువంటి విశ్వాసంలో ప్రతి క్రైస్తవుడు కూడా విస్తరించాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. కాబట్టి మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ఎప్పటికప్పుడు క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితంలో విస్తరించేవారు ఉండాలన్నది దేవుని యొక్క నిత్యమైన ప్రణాళిక. అయితే కొన్ని సందర్భాలను బట్టి, కొన్ని బలహీనతలను బట్టి, కొన్ని అనారోగ్యాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి మనం విస్తరించలేని వారికి ఉంటూ వస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే విస్తరించే విషయాన్ని గత వారం మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ వారం మనం చూసేటటువంటి మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే ఒక మాట బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఏంటా మాట అనంటే ఆదికాండము 1వ అధ్యాయం 27-28 వచనాలు. ఆదికాండము 1వ అధ్యాయము 27-28 వచనాలు. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాడు. చాలు. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఒక మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే బైబిల్లో రాయబడిన మాట ఎన్నో విషయాలు ఇక్కడ రాయబడుతూ వచ్చినాయి. ఏంటి అనంటే మానవుని మహిమగలవానిగా మానవుని సృజించడంలో దేవునికున్న ఉద్దేశం ఏంటంటే మానవుడు తన స్వరూపంలో ఉండాలంటే యేసుప్రభువు యొక్క రూపాంతరాన్ని కలిగి ఉండాలని, 2 దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని, 3 ఫలించాలని, 4 అభివృద్ధి పొందాలని, 5 విస్తరించాలని, ఇలాంటి జీవితం కలిగి ఉండటం కొరకై మానవుని మహిమగల సంఘముగా మానవుని దేవుడు సృజిస్తే మానవుడు పాపంలో పడిపోయిన విధానం ఆదికాండం 3వ అధ్యాయాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఈ 6వ మాటను మనం చూస్తున్నాం. గత వారం మనం చూసింది ఎన్నో మాట? 5వ మాట. ఈ వారం మనం చూసేది ఎన్నో మాట అంటే 6వ మాటను మనం చూస్తాం. ఈ 6వ మాట ఏంటంటే బైబిల్లో రాయబడినట్టు ప్రియులారా, ఈ 6వ మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏంటి 6వ మాట? భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని బైబిల్ రాయబడుతూ వచ్చింది. ఏమని? సరే, కాబట్టి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. కాబట్టి మానవుని సృజించడంలో, మానవుని మహిమగల సంఘంగా సృజించడంలో దేవునికున్న నిత్యమైన ప్రణాళిక ఏంటంటే భూమిని నిండించి ఏం చేయాలా? దాన్ని లోపరుచుకోవాలి. అంటే భూమిని నింపాలి, అట్ ద సేమ్ టైం అలాగే దాన్ని ఏం చేయాలా? లోపరుచుకోవడం కూడా మన జీవితాలకు ఎంతో అవసరం. అయితే ఈరోజు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ప్రియులారా, బైబిల్లో ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భూమిని లోపరుచుకోవాలి, దాన్ని నిందించాలా, దాన్ని లోపరుచుకోవాలి. అయితే భూమిని ఆయన లోపరుచుకున్నాడు కాబట్టి ఎవరైనా యేసుప్రభువారు భూమిని ఆయన లోపరుచుకున్న విధానాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే వాస్తవానికి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. యేసుప్రభువారు తన సువార్త ద్వారా, తన మాట ద్వారా, తన లేఖన భాగాల ద్వారా భూమిని నిండించాడు. తర్వాత దాన్ని లోపరుచుకున్న విధానాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమిని ఆయన లోపరుచుకొని భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు ఆయన. కాబట్టి అందుకే భూమి
కొన్ని విషయాలు ఒక మాటలో చెప్పాలంటే భూమి కొన్ని చేయలేకపోతూ వచ్చింది. ఏం చేయలేకపోతూ వచ్చింది? ఎందుకంటే భూమి ఆయన ఏమి ఎందుకు చేయలేకపోతూ వచ్చిందంటే భూమిని ఆయన లోపరుచుకున్నాడు. అయితే ఒక మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భూమి ఆయన ఎందుకు లోపరుచుకోలేకపోయింది అంటే కొన్ని విషయాలు మనం చూడొచ్చు. వాటిని మనం ధ్యానించే మునుపు ప్రభు నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీకు స్తోత్రం. నీ సమయంలో తండ్రి కొన్ని మాటల ప్రభావ మరి మీ లేఖన భాగాలు బైబిల్ స్టడీ కొరకే ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు, దాసురాలు కానీ యజమానుల వైపు చూస్తున్నట్లు మా కానీ మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. నీ ప్రజల పక్షాన్ని నీకున్న దయ చొప్పున దయతో జ్ఞాపకం చేసుకుని ఆలస్యమైన క్షమించండి. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మ అభిషేకించి నాతో మీరు మాట్లాడి శత్రువు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తీర్చమని యేసు ప్రభు నామంలో విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడుగుకుంటున్నాం తండ్రి. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే మరి వెళ్తున్నా త్వరగా పోతుంది కాబట్టి త్వరగా ముగిచ్చేస్తా. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే భూమి బైబిల్ రాయబడుతూ వచ్చింది కదా, భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడని బైబిల్ ఉంది. అయితే ఇక్కడ యేసు ప్రభు వారి ఎడల భూమి చేయలేనివేంటి, ప్రభు చేసినవేంటి అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు చూడొచ్చు. భూమి చెయ్యలేనిది, చెయ్యలేనివి, ప్రభు చేసినవి. ఏమిటి? కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినది ప్రియులారా, జాగ్రత్తగా మన జీవితాన్ని మనం పరీక్షించుకున్నట్లయితే భూమి చేయలేనిది, ప్రభు చేసినవి ఏంటంటే కొన్ని విషయాలు ఉన్నాయి. ఎందుకంటే మనం భూమిని లోపరుచుకోవాలి. కానీ ఆ భూమి చేయలేనివి ఏంటి, ప్రభు భూమికి చేసినవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. దాంట్లో మొదటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. పోతావా? పోతే వెళ్తే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనకట వల్లనే మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోను. కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే మన్నైనది వెనకట వల్లనే మరలా భూమికి చేరును, అదే కదా రాయబడుతూ వచ్చింది. మన్నైనది వెనకట వల్లనే మరలా భూమి చేరును అని రాయబడుతూ వచ్చింది. అంటే ఇక్కడ భూమి ఒక మాటలో చూడండి, భూమి యేసు ప్రభు వారి యొక్క దేహాన్ని మన్నుగా మార్చగలిగిందా? మనకు కావాల్సింది ఇదే. భూమి ఆయన శరీరాన్ని, ఒక మాటలో చూడండి, భూమి ఆయన శరీరాన్ని మన్నుగా ఇక్కడ రాయబడుతున్న మొదటి మాట ఏంటంటే భూమి ఆయన శరీరమును మన్నుగా మార్చలేకపోయింది. కారణం ఏంటి? భూమి ఎందుకు ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోయింది? బైబిల్ ఏమంటుంది? మన్ను అనేది వెనకట వల్లనే మరలా భూమికి చేరినని బైబిల్ ఉంది. ఇప్పుడు మనం అందరం ఏదో ఒక రోజు ఈ లోకం విడిచిపెడతాం. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మన శరీరాలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? మట్టిలోకి వెళ్ళిపోతున్నాయి. అంటే అర్థం ఏంటి? ఈ లేఖన భాగం అనేది మన పట్ల నెరవేర్చబడుతుంది. మన్ను అనేది వెనకట వల్లనే మరలా భూమికి చేరును అంటే మనము భూమిని లోపరుచుకోలేని స్థితిలో ఉన్నాం. కాబట్టి మన శరీరాన్ని భూమి లోపరుచుకుంటుంది. మన శరీరాన్ని భూమి లోపరుచుకుని ఏం చేస్తుంది? మన శరీరం మన్ను నుండి తీయబడింది కాబట్టి మరలా మన్నుగా చేసేస్తుంది. అంటే ఈ శరీరం ఏదైతే మన్ను నుంచి తీయబడిందో మరలా ఈ శరీరాన్ని మన్నుగా చేసేస్తుంది. అంటే అక్కడ అర్థం ఏంటంటే మనం భూమిని లోపరుచుకున్న విధానం అక్కడ కనపడతల్లా. ఇది ఒక కోణం చూస్తున్నాం, చాలా కోణాలు ఉన్నాయి భూమిని లోపరుచుకునే విధానం. అయితే భూమిని ఇక్కడ మనం లోపరుచుకోలేదు కాబట్టి, లోపరుచుకోలేకపోతున్నాం కాబట్టి మన శరీరం ఏమవుతుంది? మన్ను అనేది వెనకట వల్లనే మరలా భూమి చేరుతుంది. అంటే ఈ మన్నైన శరీరం, మన్ను నుండి తీయబడిన శరీరం మరలా తిరిగి భూమి చేరుతుంది. అయితే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటో తెలుసా? ఆయన శరీరం మటుకు మన్నుగా కాల. మీరు గమనించండి, భూమిని నిందించాడు, క్షమించండి, భూమిని నిందించి దాన్ని లోపరుచుకున్నాడు.
అంటే భూమి మీద ఉన్న సర్వంలో ఉన్న వాటన్నిటినీ ఆయన జయించి ఆ భూమి మీద ఉన్న సర్వాన్ని జయించాడు కాబట్టి దాన్ని లోపరుచుకున్నాడు కాబట్టి భూమి ఏం చేయగలుగుతూ వచ్చిందండి? ఆయనకు లోబడింది కానీ ఆయన ఏం చేయలేకపోతూ వచ్చింది. అంటే ఆయన శరీరం మన్నుగా మార్చలేకపోతూ వచ్చింది. ఆయన శరీరం, అందుకే బైబిల్ రాబడుతూ వచ్చింది కదా, దావీదు రాజు అంటాడు, నీ పరిశుద్ధుని నువ్వు కుళ్ళు పట్టనీయవు. అంటే ఆయన శరీరం పరిశుద్ధమైనది, పవిత్రమైన శరీరం కాబట్టి ఆయన శరీరం ఏం కాలేదండి? తిరిగి మన్ను అయిపోవాల. మన్ను ఎప్పుడైపోయింది? దేహము మనం చనిపోయిన తర్వాత మన దేహం మట్టిలో పెట్టిన తర్వాత కొన్ని రోజులకి దేహంలో నుంచి పురుగులు బయటకు వచ్చి ఆ పురుగులు కాస్త ఈ దేహాన్ని తినేసిన తర్వాత అది మొత్తం మన్నుగా మారిపోతూ ఉంది నాకు తెలిసినంతవరకు. కానీ ఇక్కడ మనం చూసేటటువంటి ఒక మాట ఏంటంటే ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోతూ వచ్చింది. అంటే భూమి ఎంత కష్టపడ్డా, ఎంత ప్రయాసపడ్డా, ఎంతగా ప్రయాసంతో కూడినటువంటి పని చేసినప్పుడు కూడా కలువరిశిలలో భూమి అంటే సాతాను యొక్క కుయుక్తుల ద్వారా ఎన్ని జరిగినప్పుడు కూడా ఆయన దేహాన్ని ముటికి మన్నుగా మార్చలేకపోయింది. అదే అద్భుతం. ఒక క్రైస్తవుడికి బలం ఏంటంటే యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం. ఆయన్ని మన్నుగా మార్చలేకపోతూ వచ్చినాయి. ఎందుకని? ఆయన పరిశుద్ధుడు. మన జీవితంలో భూమి మనకు లోబడాలంటే, భూమి మనకు సంపూర్ణంగా ఎప్పటికప్పుడు లోబడినట్టు మనకి లోబడాలంటే భూమి ఖచ్చితంగా మనం ఎలా ఉండాలా? పరిశుద్ధులుగా ఉండాలి. మనం పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, మనం పవిత్రులుగా ఉన్నప్పుడు భూమి మనకు లోబడుతుంది. అప్పుడు యేసు ప్రభువారి యొక్క శరీరాన్ని మన్నుగా ఎలా మార్చలేకపోతూ వచ్చిందో అలాగే మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆత్మ కూడా మన్ను అంటే అలాంటి అనుభవం నరకానికి వెళ్ళకోకుండా పరిశుద్ధులుగా ఉంటాం కాబట్టి పరలోక రాజ్యానికి ప్రభు తీసుకెళ్లేవాడు ఉంటాడు. ఇక్కడ మొదటి మాటను మనం చూస్తున్నాం. ఏంటంటే భూమి ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోయింది. ఇది మొదటి మాట. కాబట్టి భూమి ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోయింది కాబట్టి భూమి ఆయనకు లోపడింది, భూమిని ఆయన లోపరుచుకున్నాడు. ఇది మొదటి మాట. రెండో విషయాన్ని చూద్దామండి. దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిన వానియు రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగలేదనియు సామాన్యముగా చెప్పవచ్చు. చాలమ్మా, ఎట్లా కూడా చదివేశాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలదనియు సామాన్యంగా చెప్పవచ్చును. ఇది ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే భూమి ఆయన రక్తాన్ని పొందుకుంది కానీ ఆయన జీవాన్ని తీసుకోలేకపోతూ వచ్చింది. మీకు అర్థమవుతుందండి? భూమి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, భూమి చూడండి, బాగా గమనించండి. భూమి ఆయన రక్తాన్ని తీసుకుంది కానీ చూడండి ఆయన రక్తంలో ఉన్న జీవాన్ని తీసుకెళ్ళిపోయింది. మీకు అర్థమవుతుందండి? ఆయన రక్తాన్ని భూమి తీసుకుంది. మరి ఆయన గరుకురాలు మార్గంలో బరువు సిలువను మోసుకుంటూ యేసుప్రభువారు వెళ్ళాడు కదా. ఆ గరుకురాల మార్గంలో యేసుప్రభువారు వెళ్ళినప్పుడు కానీ లేదా యేసుప్రభువారిని సిలువకు మునుపు కొడవలతో కుట్టినప్పుడు కానీ ఆయన దేహం నాగసాలు వలె దున్నబడినప్పుడు కానీ మరి ఆయన దేహంలో నుండి రక్తం రాలేదా? వచ్చింది. ఆయన దేహం నుండి ఏమొచ్చింది? రక్తం వచ్చింది. అంటే భూమి యేసుప్రభువారి యొక్క దేహంలో నుండి వచ్చిన రక్తాన్ని పొందుకుంది కానీ ఆయనలో ఉన్న జీవాన్ని తీసుకోలేకపోయింది. మీకు అర్థమవుతుందండి? భూమి ఆయన రక్తాన్ని తీసుకుంది. అందుకే మనం అంటాం ఒకసారి, రక్తం పీల్చేస్తున్నారా, రక్తం పీల్చేస్తున్నట్టు ఉండారు అంటాం. అంటే ఏంటంటే రక్తం అన్నది భూమి తీసుకుంది యేసుప్రభు రక్తాన్ని. కానీ యేసు ప్రభులో ఉన్న జీవాన్ని మటు తీసుకోలేకపోయింది. అసలు మానవుడికి జీవం ఏంటి, ప్రాణం ఏంటి? రక్తమే. రక్తం లేకపోతే మానవుడు ఎలా బతుకుతాడు? ఆ రక్తం గడ్డగట్టినా మానవుడు చచ్చిపోతాడు. ఆ రక్తం గడ్డగట్టినా మానవుడు చచ్చిపోతాడు. ఆ రక్తం లేకపోయినా మానవుడు చచ్చిపోతాడు. అయితే ఇంత విలువైన రక్తము యేసు ప్రభు దేహం నుండి కారినప్పటికీ ఆయనలో ఉన్న జీవాన్ని ముటికి తీసుకెళ్ళిపోయింది భూమి.
మీకు అర్థమవుతుందండి? ఆయన రక్తాన్ని అయితే తీసుకోగలిగింది, ఆయన రక్తాన్ని అయితే పొందుకోగలిగింది, ఆయన రక్తాన్ని అయితే రుచి చూచింది కూడా భూమి. కానీ ఆయన రక్తంలో ఉన్న జీవాన్ని తీసుకోలేకపోయింది. అందుకే భూమిని ఆయన లోపరుచుకున్నాడు. ఆయనలో ఉన్న జీవాన్ని, ఆయన రక్తంలో ఉన్న జీవాన్ని, ఆయనలో నివసిస్తున్న ఆ జీవాన్ని భూమి తీసుకోలేకపోయింది. కాబట్టి భూమి ఆయనకు లోబడిపోతూ వచ్చింది. అందుకే నేటి దినాల్లో సర్వ సృష్టికి సువార్త ప్రకటించబడుతుంది. సర్వ సృష్టిలో ప్రభువుని గురించిన లేఖన భాగాలు, వర్తమానాలు, వాక్యాలు చెప్పబడుతున్నాయి. అంటే అర్థం ఏంటంటే భూమి నిందించబడుతుంది. అయితే ఈ నిందించబడుతున్న భూమిని ఆయన మొదటే లోపరుచుకున్న వాడుగా ఉన్నాడు. మీకు అర్థమవుతుందండి? ఇదే పని ఆదాము అవ్వను చేయమని దేవుడు చెప్పింది. భూమిని లోపరుచుకోండి అంటే వాళ్ళు ఏం చేశారు? భూమికి మేమే లోపడతామని చెప్పి వీళ్ళు లోపడ్డారు. అందుకే ఆదాము మన్న మీద వెనకడం వల్ల మరలా చేరినట్టు భూమి చేరిపోయిన అనుభవం చూస్తున్నాం. ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సినటువంటి కోణం ఏంటంటే భూమి ఆయన రక్తమును పొందుకుంది, కానీ ఆయన జీవాన్ని మటుకు తీసుకోలేకపోతూ వచ్చింది. ఆయన జీవాన్ని మటుకి తీసుకోలేకపోయింది. అంటే రక్తాన్ని రుచి చూచింది భూమి. యేసు ప్రభు రక్తాన్ని రుచి చూచింది. అయితే ఇక్కడ చూడండి, బైబిల్లో ఇంకో కోణం చూస్తాం. హేబేలు ఉన్నాడు. హేబేలు యొక్క రక్తాన్ని భూమి రుచి చూచి హేబేలు యొక్క జీవాన్ని భూమి తీసుకుంది. కానీ యేసు ప్రభు రక్తాన్ని రుచి చూసింది, కానీ యేసు ప్రభు వారిలో ఉన్న జీవాన్ని భూమి తీసుకెళ్ళిపోయింది. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయనలో ఎప్పటికీ జీవం ఉంది కాబట్టి భూమిని ఆయన లోపరుచుకోగలిగాడు. మన జీవితంలో మనం లోపరుచుకునే అనుభవం ఉండాలంటే మనలో ఎప్పటికీ ప్రభు యొక్క జీవం నివసిస్తూ ఉండాలి. ఎప్పుడైతే ప్రభు యొక్క జీవం మనలో ఉంటుందో, ఎప్పుడైతే ప్రభు యొక్క జీవం సమృద్ధిగా మనలో నివసిస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ప్రభు యొక్క జీవం మనలో పరిపూర్ణంగా నింపబడుతూ ఉంటుందో, అప్పుడు మనకు అన్ని లోబడేవి ఉంటాయి. కాబట్టి మనలో పరిశుద్ధత ఉంటే అన్ని లోపడతాయి, భూమి లోపడిద్ది, అన్ని లోపడతాయి. మనలో ప్రభు జీవం ఉంటే అన్ని లోపడతాయి. ఇక్కడ ఏం జరిగిందండి? ఆయన రక్తాన్నే పొందుకుంది, కానీ ఆయన జీవాన్ని ఏం తీసుకెళ్ళిపోయింది కదా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది అదే. మనలో పరిశుద్ధత ఉంటే మనకు అన్ని లోపడతాయి, మనలో జీవం ఉంటే మనకు అన్ని లోపడతాయి. అది క్రీస్తుని గురించిన పరిశుద్ధత, క్రీస్తుని గురించి జీవం మనలో ఉంటే అన్ని మనకు లోపడతాయి. అవి లేనప్పుడు ఏది కూడా మనకు లోపడదు. ఇదన్నమాట. మూడో విషయాన్ని చూద్దామండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 3వ మాట, 2వ అధ్యాయము మనం చూసినట్టయితే 24వ వచనము. ఇంకొద్దిగా ముంగట వచ్చినట్టయితే ఇంకా కొద్దిగా వెలుతురుండేది. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 24వ వచనం చదవగలుగుతారా? లైట్ అయ్యాలా? మరణము ఆయన్ని బంధించి ఉండుట అసాధ్యము. దేవుడు మరణపు వేదనను తొలగించి ఆయనను లేపెను. ఇక్కడ ఒక మాట మనం చూస్తున్నాం. భూమి ఆయనను వేధించలేకపోయింది. ఒక మాటలో చెప్పాలంటే ఏం జరిగిందండి? కాబట్టి ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్టయితే, నేను త్వరగా ముగిస్తాను ఎందుకంటే మనకి కరెంట్ లేదు కాబట్టి త్వరగా ముగిచ్చేస్తాను. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే భూమి ఆయనను వేధించలేకపోయిందంట. ఇప్పుడు చూడండి, చాలా మంది చనిపోయిన వాళ్ళందరూ కూడా వేదనతోనే ఉంటారు. కొంతమంది లేరా వేదనతో? చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది వేదనతో ఉంటారు. భూమిలో పాత పెట్టబడిన వారు చాలా మంది వేదనతో ఉంటారు. వేదనతో లేరా? చాలా మంది వేదనతో ఉంటారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అనేకులు అనేక కోణాల్లో వేదనతో ఉన్నప్పటికీ, ఎంతో మంది ఎంతో వేదనతో ఉన్నప్పటికీ యేసు ప్రభు వారిని అయితే భూమి వేధించలేకపోయింది. ఆ స్టూల్ పెట్టా, లైట్ కూడా పెట్టు, లైట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే భూమి ఆయనని వేధించలేకపోయిందంట. అంటే మరణపు వేదనలు ఆయన తొలగించాడంటే అక్కడ అర్థం ఏంటి? ఆ వేదన అన్నది భూమి మానవుడికి, ఆ చనిపోయినటువంటి మానవుడు భూమిలో పెట్టిన తర్వాత మానవుడి జీవితంలో ఎంతో వేదన ఉంటుంది. ఏముంటుందండి? ఎంతో వేదన. అయ్యో నేను చనిపోయాను. ఇటుత్రాను ఎక్కడ పెట్టు, నాకు అవసరం. ఇక్కడ నేను ఇలా చనిపోయానని చెప్పని మానవుల్లో ఎంతో వేదన ఉంటుంది. ఇచ్చాను, పైకి ఇచ్చాను. కానీ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే బైబిల్లో రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే ప్రియులారా, ఏమని రాయబడుతూ వచ్చిందండి? జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ వేదన, భూమి అనేది
ప్రభువుని వేధించలేకపోతూ వచ్చింది. ఈరోజు మనల్ని చాలా వేధించే ఉంటాయి, కుటుంబ సమస్యలు, బాధలు, దుఃఖాలు, వేదనలు ఎన్నో మనల్ని వేధించే ఉంటాయి. కానీ ఒక్క మాటలో చెప్పాలంటే భూమి ఆయనను వేధించలేకపోయిందంట. ఇప్పటివరకు చనిపోయిన చాలా మంది వేధించబడుతున్నారు. చాలా మంది అయ్యా నేను ఎందుకు చనిపోయిన, కొంతకాలం ఉంటే బెటర్ కదా, కొంతకాలం ఉంటే బెటర్ కదా అని భూమి ఏదైతే అంటే భూమిలో పాత పెట్టబడిన తర్వాత వేదనతో ఉండేవారు కూడా చాలా మంది ఉంటారు. అయితే ఇది ఒక కోణంలో నేను చెబుతున్నా, చాలా కోణాలు ఉన్నాయి ఈ వేదన గురించి. అయితే అయినప్పుడు కూడా మనుషులు ఎంతో మంది వేదనతో ఉన్నప్పుడు కూడా ఆయన్ని వేధించలేకపోతూ వచ్చింది భూమి. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి స్వారూప్యం, ఆయనలో ఉన్న ప్రసన్నతను బట్టి ఏం జరుగుతూ వచ్చింది, భూమి ఆయన వేధించలేకపోయింది. అందుకు భూమి ఆయన వేధించలేకపోయింది. ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక విషయం మీకు మనకి జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే, ఏదైనా యుద్ధం చేస్తున్నాం, యుద్ధం చేసేటప్పుడు మనం గట్టిగా యుద్ధం చేస్తున్నప్పుడు మన ఎదుటుండే శత్రువైనా ఎవరైనా సరే అతడు యుద్ధం చేయలేనప్పుడు ఏం చేస్తాడు చెప్పండి. ఇప్పుడు మనం యుద్ధం చేస్తున్నాం గట్టిగా, మన ముంగట మనతో యుద్ధం చేసే వ్యక్తి ఉన్నాడు, అతడు బాగా యుద్ధం చేయలేకపోయాడు అనుకో, అతడు యుద్ధం చేయలేని స్థితిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఓడిపోతాడా, సాగిలి పడి లోపడతాడు. ఏమని, నేను యుద్ధం చేయలేను, నీతో నా శక్తి అయిపోయింది, నన్ను క్షమించని సాగిలి పడతాడు. ఎందుకని, నా వల్ల కాదు కాబట్టి నీ వల్ల అవుతుంది కాబట్టి నేను చేయలేనని. ఇక్కడ భూమి కూడా అదే చేస్తుంది. యేసు ప్రభు వారిని వేధించలేకపోయింది కాబట్టి ఇక భూమి కూడా ఒక రకంగా చెప్పాలంటే సాగిలిపోయిన అనుభవంలోకి వచ్చేసింది యేసు ప్రభుకి. అంటే యేసు ప్రభు వారిని నేను ఎంతో మందిని వేధించా, ఎంతో మంది వేదనతో భూమిలో పాత పెట్టబడి వేదనలతో ఎంతో మంది ఉన్నారు. కానీ అర్థమవుతుందండి, ఎంతో మంది చనిపోయి భూమిలో పాత పెట్టబడి వేదనతో ఉన్నప్పుడు కూడా నేను ఈ ప్రభువుని ముడికి వేధించలేకపోయినని భూమి కూడా ఓడిపోయిన అనుభవం. కారణం ఏంటంటే ఆయన ప్రసన్నత. కానీ ప్రియులారా, ఇక్కడ మనం గమనించాల్సిన ఎన్నో మాట ఏంటి ఇది, మూడోదిగా చూసినట్లయితే బైబిల్ చెబుతున్నటువంటి మాట ఏంటి, భూమి మొదటిగా ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోయింది. 2, భూమి ఆయన రక్తం పొందుకుంది కానీ ఆయన జీవాన్ని తీసుకోలేకపోయింది. 3, భూమి ఆయనను వేధించలేకపోయింది. ఇక 4వ మాట మనం చూద్దాం రండి. అంటే ఎందుకు ఇవన్నీ చెప్పబడుతున్నాయి అంటే, భూమి ఎన్ని చేసినా అది ప్రభువుకు లోబడిపోయింది. ఎందుకంటే ప్రభు దాన్ని లోపరుచుకున్నాడు. ఆయన పరిశుద్ధత, ఆయన పవిత్రతను బట్టి భూమిని లోపరుచుకున్నాడు. ఈ రీతిలో మనం కూడా భూమి అనే కాదు, ప్రభు భూమిని లోపరుచుకోవటమే కాదు, మనము ఈ లోకంలో అనేకమైన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని లోపరుచుకునేవారుగా ప్రభు మనం సిద్ధపరచాలి. ఇది ఎన్నమాట 3. 4వ విషయాన్ని చూద్దాం రండి. అపోస్తలుల కార్యం 2:24 వచ్చిన అపోస్తలుల కార్యములు 2 కాబట్టి ఇక్కడ మనం 4వ మాటను జాగ్రత్తగా గమనించినట్టయితే ఏమని రాయబడుతూ వచ్చిందండి. 1 ఏంటి, ఆయన శరీరాన్ని మన్నుగా మార్చలేకపోయింది. 2, ఆయన రక్తాన్ని పొందుకుంటుంది కానీ ఆయన జీవాన్ని తీసుకెళ్ళకపోయింది. 3, భూమి ఆయనను వేధించలేకపోయింది. 4వదిగా చూసినట్లయితే రండి, ఇక్కడ రాయబడిన మాట ఏందాక మళ్ళీ చదవండి. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. 4వదిగా చూసినట్టయితే భూమి ఆయనను బంధించలేకపోయాను. ఏం జరుగుతుందండి, భూమి ఆయన బంధించలేకపోయిందంట. అంటే ఏదైతే భూమి ఉందో ఇప్పుడు అనేకులు బంధించింది, భూమి ఏం చేస్తూ వచ్చిందండి, బంధించిన అనుభవం ఉంది. ఎందుకంటే చాలా మందిని సమాధుల్లోనే పెట్టుకుంది. అంటే సమాధుల్లో ఏం చేసింది, బంధించింది భూమి. ఒకరోజు ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభు రక్తం ద్వారా కడగబడి ప్రభు నిమిత్తమే సాక్షులు ఉండేవారు, విశ్వాస సంబంధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించినటువంటి విశ్వాసులు ఒకరోజు ప్రభు వస్తే ఎత్తబడతారు. అయితే ఇక్కడ గమనించాల్సినటువంటి కోణం ఏంటి ప్రియులారా, దేవుని యొక్క వాక్యం చూసినట్టే భూమి ఆయన్ని బంధించలేకపోయిందంట. అంటే చాలా మందిని బంధించగలిగింది కానీ ప్రభువుని బంధించలేకపోయింది. ఎందుకనంటే ఆయన కలువరి శిలువ యొక్క కార్యం ద్వారా, ఆయన శిలువలో చేసిన గొప్ప కార్యం ద్వారా, ఆయన శిలువలో జరిగించినటువంటి ఆశ్చర్యమైన కార్యం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా, ఆయన కలువరి శిలువ యొక్క కార్యం ద్వారా భూమి ఆయన్ని బంధించలేకపోయింది. భూమి ఆయన్ని అంటే ఇక్కడ మన జీవితాల్లో ఏది కూడా మనల్ని బంధించుకోకుండా ఉండాలంటే
సిలువ కార్యం ప్రతిదినం మన జీవితంలో జరగాలి. సిలువ కార్యం అంటే ప్రతిదినం మనం సిలువ వేయబడాలి. పౌలు అదే కాదా అనేది, నేను దినదినము సిలువ వేయబడుచున్నాను అంటాడు. అంటే ప్రతిరోజు మనం సిలువ వేయబడితే, ప్రతిరోజు సిలువ వేయబడిన అనుభవం మనలో ఉంటే, ప్రతిరోజు కూడా సిలువ వేయబడిన అనుభవం మనలో ఉంటే ఏమైందంటే అప్పుడు మన క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం ఏమవుతుంది, మనల్ని ఏది కూడా బంధించలేదు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే భూమి ఆయన బంధించలేకపోయింది, మనల్ని ఏవి కూడా, ఏ శోధనలు కానీ ఏవి కూడా బంధించుకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా, సిలువ వేయబడిన అనుభవం ప్రతిరోజు ఉండాలి. ప్రతి క్షణం కూడా మనం సిలువ వేయబడాలి. ప్రతి మాట, ప్రతి ఆలోచన, ప్రతి దురాలోచన, ప్రతి శత్రుకార్యాలు, ప్రతి దురాలోచన, ప్రతి అపవిత్రమైన ఆలోచనలు, అంటే ప్రతి దాంట్లో కూడా ఏం చేయాలి మనం, ఎప్పుడైతే అలా సిలువ వేయబడతామో ప్రతి దాంట్లో, అప్పుడు ఏం చేయబడుతుందండి, భూమి యేసు ప్రభు వారికి లోబడినట్టు, ఆయన బంధించలేక ఆయనకు లోబడినట్టుగా మనకు సమస్తం కూడా లోబడేవి ఉంటాయి. అర్థమవుతుందండి. భూమి ఒక మాటలో చెప్పాలంటే ఆయనను బంధించలేకపోయినది భూమి, ఆయన బంధించలేకపోతూ వచ్చింది. ఈరోజు నేను ఆ క్రైస్తవ జీవితంలో, నేను ఆ విశ్వాస జీవితంలో మనం గమనించాల్సినటువంటి కోణాన్ని జాగ్రత్తగా గమనించినట్టు ప్రియులారా, యేసు ప్రభువారు కదా, యేసు ప్రభువారిని ఎలాగైతే భూమి బంధించలేకపోయిందో, అంటే భూమి అక్కడ ఓడిపోయింది, అదే రీతిలో మన జీవితాలు అన్ని కూడా ఓడిపోవాలంటే ఆ సిలువ కార్యం మన జీవితాల్లో అవసరం. ఇదన్నమాట 4. కాబట్టి మన జీవితంలో ప్రతిరోజు భూమి ఆయనను బంధించలేకపోవడం కారణం సిలువ కార్యం. మన జీవితాలు ఏది కూడా బంధించుకోకుండా ఉండాలంటే ఆ సిలువ కార్యం అనేది మన జీవితంలో జరగాలి. ఇది ఎన్నమాట 4. ఇక 5వ విషయాన్ని చూద్దానండి. 5వ మాట మనం జాగ్రత్తగా గమనించినట్టయితే ప్రియులారా, రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనం. చదవగలేరా? నీవు నేలకు తిరిగి చేరు వరకు ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. నేలే అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే కనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాడు. ఇంకా చదవనమ్మా. ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలే అనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి. దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మము చొక్కయిలాను చేయించి వారికి తొడిగించెను. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ రాయబడినటువంటి ఎన్నో వాటిది 5వ మాటను మనం జాగ్రత్త గమనించినట్లయితే ప్రియులారా, భూమిని ఆయన లోపరుచుకున్నాడు. ఏ రీతిలో? భూమి ఒక మాట చెప్పాలంటే ఆయన శరీరాన్ని మనుగా మార్చలేకపోయింది. ఎందుకు మార్చలేకపోయింది? ఆయనలో ఉన్న పరిశుద్ధతను బట్టి. భూమి ఆయన రక్తమును పొందుకుందగాని ఆయన జీవాన్ని తీసుకోలేకపోయింది. 3గా చూస్తుంటే భూమి ఆయన్ని వేధించలేకపోయింది. 4 భూమి ఆయన్ను బంధించలేకపోయింది. 5 భూమి తనలోకి ఆయనని తీసుకోలేకపోయిందంట. మీకు అర్థమవుతుందండి? ఇక్కడ ఒక మాట ఆదికాండం 3వ అధ్యాయం 19వ వచనంలో ఏమని రాయబడుతూ వచ్చింది? ఆదికాండం 3:19, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారం తిందువు, ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్పాను. ఏమని రాబడుతూ వచ్చిందండి? నువ్వు మన్నే గనుక తిరిగి మన్నైపోతావు అని చెప్తున్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు మట్టి నుండి తీయబడుతున్నావు మానవుడు కాబట్టి తిరిగి మట్టిలోకి వెళ్తావని వాక్యం అంటుంది. అదే ప్రసంగి గ్రంథంలో ప్రసంగి కూడా అనేది ఏంటంటే, ఏమంటే ప్రసంగి అంటే ఎవరు? సొలొమోను రాజు. సొలొమోను అనేది ఏంటి? ఆయన పేరే ప్రసంగి. కాబట్టి ఆయన అనేది ఏంటి? ఏమన్నాడంటే మన్ను అనేది వెనకడం వల్ల మరలా భూమి చేర అంటున్నాడు. ఇక్కడ బైబిల్ ఏమంటుంది? నువ్వు మన్నే కనుక తిరిగి మన్నైపోతావని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే ఒక శరీరం అన్నది మట్టి నుండి తీయబడుతుంది కాబట్టి ఈ శరీరం ఏమవ్వాలా? తిరిగి మట్టికి చేరాలి. కానీ యేసు ప్రభు శరీరం మట్టికి చేరిందా? లేదు. అంటే అర్థం ఏంటి? భూమి తనలోనికి ప్రభువుని తీసుకోలేకపోయింది. అంటే ప్రభువా, నువ్వు నాలోకి రావటానికి కూడా నేను అర్హత లేని దానిని, నువ్వు నాలోకి వచ్చి ఉండటానికి కూడా నేను యోగ్యత లేని దాన్ని అని చెప్పని భూమి తనలోకి యేసు ప్రభు వారిని తీసుకోలేకపోయింది. అర్థమవుతుందండి? భూమి తనలోకి చెప్పాలి యేసు ప్రభు వారిని తనలోనికి తీసుకోలేకపోయింది. ఎందుకని?
ఎందుకనంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఆయన యొక్క మరణము ద్వారా భూమి కూడా తనలోకి తాను తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఆయన చనిపోయినప్పుడు దేవాలయపు తెర ఏమైంది, 2 భాగాలుగా చేర్చబడింది. అంటే ఇంత గొప్ప పరిశుద్ధుడు, ఇంత గొప్ప పవిత్రుడు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల, ఇంత గొప్ప శ్రేష్టకరమైన గొర్రెపిల్లని, ఇంత గొప్ప దేవుని కొరకై దేవుని నిమిత్తమై ఏర్పరచబడి దేవుని కుమారుడుగా వచ్చినటువంటి ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారిని భూమి కూడా తనలోనికి తీసుకోలేకపోతుంది. కానీ వాక్యం ఏమంటుంది, నువ్వు మన్ను నుండి తీయబడ్డావు కాబట్టి తిరిగి మన్నుకి వెళ్ళిపోతామని వాక్యం అంటుంది. కానీ భూమి అలా తీసుకోలేకపోయింది. ఎందుకంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత అంత గొప్పది, ఆయనలో ఉన్న పవిత్రత అంత గొప్పది, ఆయనలో ఉన్న గొప్ప కార్యాలు ఆయన చేసిన ఆయన పవిత్రమైన జీవితాన్ని బట్టి భూమి తనలోనికి యేసు ప్రభువారిని తీసుకోలేకపోయింది. అందుకే ఏం జరుగుతూ వచ్చింది, ఆయన 3వ రోజున పునరుద్ధాన్ని తిరిగి లేస్తూ వచ్చాడు. ఇక్కడ భూమి ఏం చేయబడుతుంది, లోబడుతుంది ప్రభువుకి. ఎందుకంటే ప్రభువా నిన్ను నాలోకి తీసుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదని భూమి ఏం చేస్తుంది, ప్రభువుకు లోబడుతుంది. అంటే భూమి తనలోనికి మన్నుని మరలా తీసుకోలేకపోతుంది, మట్టిని. అంటే మన దేహం మట్టి, అంటే ఎందుకంటే మన దేహం మట్టి, మనం తిరిగి భూమిలోకి వెళ్ళిపోతే ఏమైంది, భూమి తీసుకునిద్దా, తీసుకోదా, తీసుకునేది. కానీ యేసు ప్రభువుని తీసుకోవట్లేదు. ఎందుకని తీసుకోలేదంటే ఆయనలో ఉన్న పరిశుద్ధత అంత గొప్పది. కాబట్టి ప్రియులారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే ఎన్నో మాట ఇది, 5వదిగా భూమి తనలోనికి ఆయనను తీసుకోనలేకపోయింది. ఎందుకంటే ఓడిపోయింది, ఆయనకు లోబడుతుంది. కాబట్టి ఆ రోజు యేసు ప్రభువుని తనలోకి తీసుకోలేకపోయింది. కాబట్టి ఈ రోజు భూమి తన మీద అనేక మంది క్రైస్తవులు నివసించేటట్టు, అనేక మంది క్రైస్తవులు ఈ భూమి మీద ఉండేటట్టు దేవుడు ఏం చేస్తూ వస్తున్నాడు, అనుమతించిన వాడుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఎన్నో మాట అండి ఇది, 5వదిగా ఏమని రాయబడుతూ వచ్చింది, భూమి తనలోనికి యేసు ప్రభువారిని తీసుకోలేకపోతూ వచ్చింది. అంటే ఆయనకు లోబడిందని అర్థం. ప్రియులారా మన జీవితాల్లో ఏ కష్టమైన బాధ అయినా మన దగ్గరికి వచ్చినా దానిలోనికి మనల్ని తీసుకోకూడదు. అది ఒక శ్రమైన ఒక బాధ అయినా దానిలోకి మనల్ని తీసుకోకూడదు. మనం దానిని జయించేవారు, అది మనకు లోబడాలి, అది మనకి సాగిలి పడే విధానంలో ఉండాలి, అది మనకు సాగిలి పడే క్రైస్తవ జీవితాన్ని మనం జీవించాలి. అది మనకు లోబడతలేదంటే ఆ భూమి యేసు ప్రభువుకి ఎట్లాగైతే లోబడి తనలోకి భూమి తీసుకోలేకపోయిందో, అలా ఒక శ్రమ వచ్చినా ఒక కష్టం వచ్చినా అది మనం తీసుకోవాలనుకున్నా మనల్ని తను తీసుకోలేకుండా, అంటే ఒక బాధ కానీ దుఃఖం కానీ తనలోకి తీసుకోకుండా ఉండేటట్టు మనం ఉండాలంటే ఏం చేయాలి, మనం ఎంతో గొప్ప ప్రార్థన జీవితం మనకు అవసరం. భూమి తనలోనికి యేసు ప్రభువారిని ఎందుకు తీసుకోలేకపోయింది తెలుసా, యేసు ప్రభువారికి ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి. యేసు ప్రభువారికి ఉన్న ప్రార్థన జీవితం, ఆయన ఎంత ప్రార్థనా పరుడు, ఆయన ఎంత ప్రార్థన చేస్తూ వచ్చాడు, ఎంత ప్రార్థన అయితే ఆయన జీవితంలో ఉందో, పగలల్లా సువార్త చేసి రాత్రల్లా ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. అంటే ఆయనలో ఉన్న ప్రార్థన జీవితాన్ని బట్టి, ఆయనలో ఉండేటువంటి ప్రార్థన బట్టి ఏం జరుగుతూ వచ్చిందండి, భూమి తనలోనికి ప్రభువుని తీసుకోలేకపోతూ వచ్చింది. అంటే నా జీవితాల్లో మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, భూమి తనలోనికి ప్రభువుని తీసుకెళ్ళిపోయింది. మన జీవితాల్లోకి ఏ శోధనలు, బాధలు, దుఃఖాలు అవి మనలోకి రాకుండా మనల్ని దానిలోకి తీసుకెళ్ళకోకుండా ఉండాలంటే ప్రార్థనలో ఉండాలి. అదే యేసు ప్రభువు చెబుతారు, మెలకువగా ఉండి ప్రార్థన చేయడి. ఒక్క గడియైనను మీరు మేలుకొనలేరా, అంటే ఇక్కడ కావాల్సింది ఏంటంటే మేలుకొనడం, ప్రార్థన జీవితం అవసరం. మేలుకొని ప్రార్థిస్తే ఏం జరుగుతుంది, ప్రభు వచ్చినప్పుడు మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్తాం, అప్పుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే ప్రియులారా, భూమి తనలోనికి ఆయన్ని తీసుకోలేకపోవడానికి కారణం, అంటే ప్రభువుని తీసుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, భూమి ప్రభువుకి ఎందుకు లోబడింది అంటే ప్రభువులో ప్రార్థన జీవితం ఉంది. ఆ ప్రార్థన జీవితం మనలో ఉండాలి. ఏదో సంఘ ప్రార్థనకి, ఏదో ఉపవాస ప్రార్థనకి, ఏదో ఆదివారం బల దగ్గర ప్రార్థన చేసినప్పుడు, ఏదో ఇంటికాడ కుటుంబ ప్రార్థనకు లేదా వ్యక్తిగతమైన ప్రార్థన చేసుకునేటప్పుడు కాదు. సమయం దొరికిన కొలదే మనం ప్రార్థన జీవితం నీవైనా నేనైనా కలిగి ఉంటే ఖచ్చితంగా భూమి తనలోనికి ఎలా యేసు ప్రభువుని తీసుకోలేకపోతూ వచ్చిందో, ప్రతి శోధన, ప్రతి బాధ, ప్రతి దుఃఖము, ప్రతి వేదన మనల్ని తనలోనికి తీసుకోకుండా ఆపివేయబడుతుంది. ఎలాగంటే ప్రార్థన. కాబట్టి అలాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ఇది ఎన్నో మాట 5. ఇక 6వ విషయాన్ని చూద్దారండి. దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే చూడండి, లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం, 6వ మాట.
లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం. లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చదవగలుగుతారా? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనేది. చాలమ్మా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడిన మాట, లూకా సువార్త 24వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే ఒక చక్కటి మాట ఉంది. ఏంటి? ఆయన చెప్పినట్టే ఏం చేశాడు ఆయన? అది అంటే ఇక్కడ అర్థం ఏం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, భూమి ఆయనకు లోబట్టానికి గల కారణం ఏంటంటే ఆయన పునరుద్ధానుడిగా లేచాడని అర్థం. ఎలా లేచాడండి? పునరుద్ధానుడిగా. అంటే ప్రభు పునరుద్ధానుడిగా లేగటం ద్వారా ఆయన పునరుద్ధానుడిగా లేచాడు. కాబట్టి ఆయన పునరుద్ధానుడిగా లెగవటం ద్వారా ఏం జరుగుతూ వచ్చింది? భూమి ఆయనకు లోబడిపోతుంది. ప్రభు ఏమంటున్నాడు? మీరు భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు అంటున్నాడు. భూమిని లోపరుచుకోగలిగిన వాడు ఎవరైనా ఉండారా? ఎవరూ లేరు. కానీ ఉన్నాడు. ఆయనే ప్రభు, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన భూమి ఆయన శరీరాన్ని మనుగ మార్చలేకపోయింది, ఆయనకు లోబడిపోయింది. భూమి ఆయన రక్తాన్ని పొందుకుంది కానీ ఆయనలో ఉన్న జీవాన్ని తీసుకోలేకపోయింది, అంటే ఆయనకు లోబడిపోయింది. భూమి ఆయనను వేధించలేకపోయింది, అంటే ఆయనకు లోబడిపోయింది. భూమి ఆయన బాధించలేకపోయింది, అంటే ఆయనకు లోబడిపోయింది. భూమి తనలోకి ఆయన్ని తీసుకోలేకపోయింది, అంటే ఆయనకు లోబడిపోయింది. భూమి ఆయన పునరుద్ధరణ ఆపలేకపోయింది, అంటే ప్రభువుకు లోబడిపోయింది అని అర్థం. భూమి సమస్తం కూడా ఏం చేయబడుతూ వచ్చిందండి? ప్రభువుకు లోబడిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. కానీ ఈరోజు మనం బైబిల్ స్టడీకి వచ్చిన మన జీవితాల్లో, దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో, ఈరోజు బైబిల్ స్టడీలో మనం ఈరోజు కొన్ని మాటలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. ఈ మాటలు ఇక్కడితోనే మనం విడిచిపెట్టకూడదు. మన హృదయంలో ఎప్పటికీ నిత్యము ధ్యానించబడుతూ నవరం వేయబడుతూ ఉండాలి. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టే ఎన్నో మాట ఇది? 6వదిగా, భూమి ఆయన పునరుద్ధానం ఆపలేకపోయింది. ఏ రీతిలో అయితే భూమి ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయినాయో కారణం ఏంటి? భూమి ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోవడానికి కారణం ఏంటి? ఏంటక? భూమి ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారికి తండ్రి తోడుగా ఉన్నాడు. అవునా కదా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవును నేను ఏకమై ఉన్నలాగని అంటాడు యేసు ప్రభు వారు. అవునా? ఒకప్పుడు నా దగ్గర ఏ మహిమ ఉందో ఆ మహిమని నేను పంచిపెట్టాను అంటాడు. అంటే తండ్రి తోడుగా ఉండటం ద్వారా ఏం జరుగుతుంది? పునరుద్ధానం జరగబడుతుంది. అదే కదా అపోస్తలుల కార్యం 2:24 మనం చదివింది. మరణపు వేదన నుండి తప్పించాడంటే ఎవరు తప్పించారు? తండ్రి కుమారుని మరణపు వేదన నుండి బయట తీసుకొచ్చాడు. అదే రీతిలో ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ పునరుద్ధానం విషయంలో భూమి ఆపలేకపోవడానికి కారణం ఏంటంటే యేసు ప్రభు వారికి తండ్రి తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం గమనించాలి. అందుకే యేసు ప్రభు వారు అంటాడు, ఏమంటాడు? మనకు తండ్రి ఒక్కడే, ఆయన పరలోకమందు ఉన్నాడు, ఇక్కడ లేడు. ఏమంటాడు? మనకు తండ్రి ఒక్కడే, ఆయన ఎక్కడ ఉన్నాడండి? పరమందు ఉన్నాడు. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి 6వ కోణం ఏంటంటే, తండ్రి మనకు తోడుగా ఉండాలి, అప్పుడు సమస్తం మనకు లోబడతాయి. యేసు ప్రభు వారికి తండ్రి తోడుకున్నాడు కాబట్టి భూమి లోబడుతూ వచ్చింది. ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోతూ వచ్చింది. ఈరోజు నా క్రైస్తవ జీవితంలో, నా విశ్వాస జీవితంలో దేవుని మందిరంకి వస్తున్నాం. ఎంతో మంది విశ్వాసులు, దేవుని బిడ్డలు దేవుని మందిరంకి వెళ్తారు, ప్రభు పరిచర్యలో ఉంటారు, పరిచర్య చేసిన, దేవుని సన్నిధిలో ఉండా, దేవుని వాక్యాన్ని వింటున్నా, బోధిస్తున్నా, ఎంతో మంది ఉంటూ వస్తున్నారు. కానీ చాలా మందికి ఏముంటలేదు? దేవుడు తోడుగా ఉంటల్లా. ఆయన ఏమంటాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును గాక అంటాడు. మోషే అనే కోణాలు అంటాడు, ప్రభా నీవు రాని ఏడలా మమ్మల్ని ఇక్కడి నుంచి తోడుకొని పోవద్దు అంటాడు మోషే. అంటే అర్థం ఏంటి? దేవుడు మనకుంటే, దేవుడు మనతో ఉంటే అన్నీ మనకు లోబడతాయి. అర్థమవుతుందండి? యేసు ప్రభు వారితో పాటు తండ్రి కూడా ఉన్నాడు. కాబట్టి భూమి ఏమైంది? ఆయనకు లోబడింది, ఆయన్ని బంధించలేకపోయింది, ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోతూ వచ్చింది. ఈరోజు మనం గమనించాలి. అంటే భూమి ఆయన పునరుద్ధానాన్ని ఆపలేకపోయిందంటే ఈరోజు మనకొచ్చే కష్టాలు, మనకొచ్చే బాధలు పెద్ద గొప్పవా? అవి ప్రభు తీసేయలేడా?
తండ్రి తీసేయలేడా? మనకు వచ్చే అనారోగ్యమైన, బాధైన, కష్టమైన, దుఃఖమైన అది తండ్రి తీసేయలేడా? 100% తీసేయగలడు. కానీ అవి ఎందుకు పోవట్లేదంటే తండ్రి మనకు దూరంగా ఉంటున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మనం పాపం చేయటం ఆరంభించబడిందో, మీరు గమనించండి బాగా, ఎప్పుడైతే పాపం చేయటం ఆరంభించబడిందో అప్పుడు మానవుడు ఆయుష్ కూడా తగ్గిపోతూ వస్తుంది. ఏమవుతుందండి? తగ్గిపోతుంది. మనం పాపం చేసే కొలది మన ఆయుష్ తగ్గిపోతుంది అంతే. ఒకప్పుడు 960 సంవత్సరాల దాకా బతికినోడు ఇప్పుడు ఆ 900 పోయి 60 సంవత్సరాలు కూడా బతకట్లా. 900 పోయినాయి కానీ 60 సంవత్సరాలు బతుకుతున్నాడంటే లేదు. కారణం ఏంటి? ఎందుకు బతకలేకపోతున్నాడంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకి తండ్రి దూరం అయిపోతున్నాడు. ఆయన ఎలాంటి వాడు తండ్రి అంటే ఇశ్రాయేలును కాపాడువాడు కునకుడు అంటే అంత గొప్ప తండ్రి మనకు ఉన్నప్పుడు మనం ఎందుకు దూరంగా వెళ్తున్నాడంటే మనలో ఉన్న పాపాన్ని బట్టి. ఆ పాపం తీసివేయడానికే కదా యేసు ప్రభువారు మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. ఆ పాపం నుండి మనకు విముక్తినివ్వడానికే యేసు ప్రభువారు కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచింది. ఏ పాపాలను తీసివేయడానికి ఆయన గొర్రెపిల్లకి లోకానికి వచ్చి మన కొరకై కలువరిశిలో వధించబడిన గొర్రెపిల్లగా అప్పగించబడ్డాడు, అర్పించబడ్డాడు. ఆ పాపముల కొరకై, ఆ పాపం తీసివేయడానికి ఆయన అర్పించబడినప్పుడు, ఆ పాపములు మనలో నుండి తొలగించుకున్నప్పుడు మనకు కూడా మన జీవితంలో పునరుద్ధానం అన్నది ఖచ్చితంగా ఉండేది. మనకు ఆ పునరుద్ధానాన్ని ఆపే శక్తి ఎవ్వరికీ ఉండదు. ఆ పునరుద్ధానం అన్నది మన జీవితాల్లో జరగాలంటే తండ్రి మనతో ఉండాలి. ఎందుకంటే ఆయన కొనకుడు నిద్రపోడైనా కాపాడే దేవుడు. అంత గొప్ప తండ్రి మనతో ఉండాలంటే ఏం చేయాలా? యేసు ప్రభువారు లాంటి జీవితం మనం జీవించాలి. తండ్రి మనతో తోడు ఉండాలంటే, తండ్రి ప్రభువుకు తోడు ఉండాలి, నాకు తోడు ఉండంటే కుదరదు. అంత గొప్ప తండ్రి మనకు తోడుగా ఉండాలంటే మనం ఏం చేయాలా? యేసు ప్రభువారు లాంటి జీవితం మనం జీవించాలి. ఆయన ఎలా మాదిరికరమైన జీవితాన్ని జీవించాడు, ఆయన ఎలాగైతే పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడు, ఆయన ఎలాగైతే ప్రార్థనా జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, ఆయన ఎలాగైతే యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, ఆయన ఎలాగైతే పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు, అంత గొప్ప జీవితాన్ని మనం జీవిస్తే మన జీవితాలు తండ్రే మనకు తోడుకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో మన పునరుద్ధానాన్ని ఏది కూడా ఆపలేకుండా, ఏది ఆపలేదు. కారణం ఏంటి? తండ్రి మనకు తోడుగా ఉండాలి. కాబట్టి ఆ వేదన నుండి మనం తొలగించబడతాం. కాబట్టి ప్రియులారా, ఎన్నో మాట ఇది 6గా చూసినట్లయితే భూమి ఆయన పునరుద్ధానాన్ని ఆపలేక ఏం చేసింది? ప్రభువుకి లోబడిపోయింది. ఈరోజు భూమి ప్రభువుకు లోబడిందంటే తండ్రి తోడుకుంటున్నారు ప్రభుకి. అదే ప్రభు, అదే తండ్రి మనకు కూడా తన కుమారుడికి ఎలాగ ఉన్నాడు తోడుగా, అలాగే మనకు కూడా తోడుకుంటానికి ఇష్టపడుతున్నాడు. అయితే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న అవిధేయతను బట్టి, మనలో ఉన్న లోపాలను బట్టి తండ్రి మనకు దూరంగా వెళ్తున్నాడు. ఆ తండ్రి మనకు సమీపంగా రావాలంటే బైబిల్ ఉంది, ఆయనను వేడుకొనడి, ఆయన సమీపంగా ఉండగానే ఆయన గట్టిగా పట్టుకోవాలి. కాబట్టి ఆయన వేడుకోవాలి, ఆయన మనకు సమీపంగా వచ్చేటట్టు ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. తండ్రితో మనకు సావాసం. ఆదాము అవ్వ అదే సావాసాన్ని కోల్పోయి, మహిమగల సంఘముగా ఉండాల్సిన ఆదాము అవ్వ ఆ యొక్క ధన్యతను కోల్పోయి, ఆ మహిమగల సంఘము గుండే ధన్యత నుంచి కోల్పోయి పాపంలో చేయబడి నిష్ప్రయోజకమైన వారుగా దేవుని యొక్క వనంలో నుండి బయటికి నెట్టివేయబడ్డారు. మహిమగల సంఘముగా ఉండాల్సినటువంటి వారు, దేవుని మహిమతో నింపబడాల్సిన వారుగా ఉండవలసిన వారు బయటికి నెట్టివేయబడ్డారు. పాపం చేశారు. కాబట్టి ఆ పాపలను తీసివేయడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆ పాపను మనం సరి చేసుకుంటే మన జీవితాలు ఏమవుతాయి? భూమి మనకు లోబడింది. కాబట్టి మనం కూడా దేవుని యొక్క మహిమగల సంఘముగా మనం సిద్ధపరచబడతాం. ఇదన్నో మాట. 7వ విషయాన్ని చూద్దారండి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యేసు ఆమెతో, నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి, నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును మీ దేవుడనై వాని యొద్ద ఎక్కిపోతున్నానని వారితో చెప్పుమనెను. మగ్దలేని మరియ వచ్చి, నేను ప్రభువును చూసి తిని ఆయన నాతో ఈ మాటలు చెప్పుమని శిష్యులకు తెలియజేసెను. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పాను. ఆయన అలాగూ చెప్పి వారికి తన చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నటువంటి చివరి మాట ఏంటి? చివరి మాట ఏంటంటే
ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే బైబిల్లో రాయబడిన అంటే మనం చూస్తున్న దాంట్లో చివరి మాట యోహాను సువార్త 20:17 వచ్చిన ప్రకారం భూమిని లోపరుచుకున్నాడు. ఆయనే ఏం చేశాడండి? భూమిని లోపరుచుకుని మహిమ గల వానిగా లేచిన యేసు ప్రభువారు. ఎలా లేచాడండి? మహిమ గల వానిగా. అంటే ఆయనే భూమిని లోపరుచుకున్నాడు. లోపరుచుకుని ఏం చేశాడండి? అక్కడ ఒక మాట అంటాడు యేసు ప్రభువారు, నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటున్నాడు. తండ్రి యొద్దకు ఎక్కిపోలేదంటే ఆయన ఎలా ఉన్నాడు? మహిమ గల శరీరాన్ని ధరించుకున్నాడని అర్థం. ఆ మహిమ గల శరీరాన్ని ధరించుకున్నప్పుడు ముట్టుకుంటే ఏమైద్ది? మళ్ళీ అపవిత్రపరచబడిద్ది. ఇప్పుడు ఆ మహిమ గల శరీరమును ముట్టుకుంటే ఏమైందండి? ఇప్పుడు మనం పాపంలో ఉన్నాం కదా, ఆ పాపంలో ఉన్న వ్యక్తి పరిశుద్ధిని ముట్టుకోవడం ద్వారా ఏమవుతుంది? అపవిత్రపరచబడుతుంది. మళ్ళా ఆ తర్వాత మరి ఏం జరిగేది అన్నది తర్వాత సంగతి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? నన్ను ముట్టుకోవద్దు. ఎందుకని? నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఒక కాలం ఉంది, ఆ కాలంలో మీరే నన్ను పట్టుకోవడం కాదు, నేను వచ్చి మిమ్మల్ని కౌగులించుకుంటా. కాబట్టి ఇప్పుడు కాదు, ఇంకా నేను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. కాబట్టి మీరేం చేయాలా? గమనించు, నువ్వు వెళ్ళి అందరికి తెలియపరచని యేసుప్రభు వారు చెబుతాడు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, భూమి ఆయన లోపరుచుకోలేదు గనుక ఆయన మహిమ గలవానిగా లేచిన అనుభవాన్ని చూచుచున్న అనుభవాన్ని మనం చూస్తున్నాం. ఆయనని మహిమ గలవానిగా మనం చూస్తున్నాం, మహిమతో నింపబడివానిగా చూస్తున్నాం. అదే మాట ఇక్కడ మహిమ కలిగినటువంటి ప్రభువుగానే లేపబడిన మాట ఇక్కడ మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మహిమ కలిగిన అన్న మాట లేదు. ఆయన లేచి తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అన్న మాట చూస్తున్నాం. ఆ మాటలో అర్థం ఏంటంటే ఆయన మహిమతో ఉన్నాడని అర్థం. అదే మాట అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2:9 పౌలు అంటాడు, ఆయన మరణం పొందిన తర్వాత మహిమ కిరీటాన్ని పొందిన వారికి మనం చూస్తున్నాం అంటాం. క్షమించండి అంటాడు పౌలు. అంటే అర్థం ఏంటి? ఆయన భూమి ఆయన లోపరుచుకోలేదు కనుక ఆయన మహిమ గలవానిగా లేచాడు. ఆయన మహిమ గలవానిగా మనం చూస్తున్నాం ప్రభువుని. ఆ మహిమ గల ప్రభువుని మనం తాకలేము, ఎందుకంటే ఆయన మహిమతో నింపబడ్డాడు. ఆ మహిమతో నింపబడ్డ ప్రభు కారణం ఏంటంటే ఆయన తేజస్సు, ఆయన మహిమను బట్టి మహిమతో నింపబడ్డాడు. ఆయన మహిమతో లేపబడిన వాడు ఉన్నాడు. అంటే భూమి ఆయన లోపరుచుకోలేదు కనుక ఆయన మహిమ గలవానిగా మనం చూచుచున్నాం ఆయన్ని. అంటే ఇక్కడ భూమి ఏం చేయలేక ఆయనకు లోబడిపోయింది. చివరికి భూమిని ఆయన లోపరుచుకుని మహిమ గలవానిగా ఆయన లేచిన విధానాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, మన జీవితాల్లో మనం అన్నిటిని లోపరుచుకుంటే, అన్నీ మనకు లోబడితే, అంటే లోబడేటే ప్రార్థన జీవితం, లోబడేటు క్రైస్తవ జీవితాన్ని మనం జీవిస్తే, అన్నీ మనకు లోబడితే ఒక రోజు మనం మహిమ గలవానిగా లెగుస్తాం. ఆ మహిమ గలవానిగా లేచినప్పుడు ఏం జరిగిద్ది? ఈ మహిమ గల సంఘం అంతా ఒక్కచోటకు వచ్చింది. ఆ మహిమ గల సంఘం అంతా ఒక్కచోటకు వచ్చినప్పుడు ఆ మహిమ గల సంఘంలో నీవు నేను ఉంటాం. అప్పుడు అనిపించింది, ప్రభువా, ఈ మహిమ గల సంఘంలో నన్ను ఉంచటం కొరకై అల్పుడు అయోగ్యుడైన ఆ దాసుడు ద్వారా ఇన్ని మాటలు నాకు తెలియపరిచేవా? ఈ మహిమ గల సంఘంలో నేను ఉండటం కొరకై ఆనాడు కరెంటు లేకపోయినా లైట్లు వేసుకుని కూర్చున్నలా ఈ వాక్యం మా కొరకు ధ్యానించేటట్టు సహాయం చేసావు ప్రభు అని ఒకరోజు మహిమ గల సంఘముతో పాటు నీ ఉన్నప్పుడు అర్థమైంది ఈ వాక్యం యొక్క అర్థము, దాని బలం ఏంటి అన్నది. ఈరోజు మనుషులకు అర్థం కాదు. ఈరోజు చాలా మందికి తెలియదు ఈ వాక్యం యొక్క విలువ. ఒకరోజు ప్రభు రాబోతున్నాడు, ఒకరోజు ప్రభు ప్రత్యక్షమవబోతున్నాడు. ఆకాశం మేఘాడు కానీ ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ గల సంఘంలో ఈ మాటల ప్రకారం మన జీవితాలు సరి చేసుకుని అట్లా మనం బలంగా క్రీస్తు కొరకు సిద్ధంగా ఉండి అన్నిటిని మన పాదముల కింద లోపరుచుకున్నప్పుడు, మన క్రైస్తవ జీవితం, ప్రార్థన జీవితం, సాక్ష్యాన్ని బట్టి అన్నిటిని మనం లోపరుచుకున్నప్పుడు అప్పుడు నువ్వు మహిమగల సంఘంగా మార్చబడతావు. కాబట్టి ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మహిమగల సంఘంలో నువ్వు ఉన్నప్పుడు ఆ తేజస్సు చూస్తే ఎవ్వరూ కూడా అంత తేజస్సును చూసి తట్టుకోలేరు. మహిమగల సంఘానికి అంత తేజస్సు ఉంది, అంత ప్రసన్నత ఉంది, అంత ప్రకాశమైన వెలుగు. మహిమతో కూడిందంటేనే అర్థం చేసుకోండి, దానిలో ఎంతో వెలుగుతో కూడింది అది. ఈరోజు మనం నల్లగా ఉంటాం, తెల్లగా ఉండొచ్చు, ముఖం మీద మచ్చలు ఉండొచ్చు, పింపుల్స్ ఉండొచ్చు, మొటిమలు ఉండొచ్చు. కానీ ఒకరోజు ప్రభు దగ్గరికి ఎత్తబడిన తర్వాత మహిమల సంఘముగా మనం లేపబడినప్పుడు అసలు ఇవేవి మనలో కనబడవు. మరేం కనపడుతున్నాయి? ప్రభు యొక్క తేజస్సు, ప్రభు యొక్క మహిమ. దానితోనే ఆ యొక్క మహిమ గల సంఘంలో మనం ఉంటాం. అప్పుడు నీకు నీ భార్య గుర్తురాదు, నేను అనుకుంటా, నీ భర్త గుర్తురాడు, నీ పిల్లలు గుర్తురారు. ఎందుకంటే నీ పక్కన మహిమ కలిగిన వారు ఉంటారు, నీ పక్కన ఆ మహిమ కలిగిన వారు ఉంటారు. ఆ మహిమ కలిగిన వారితో చూసి వాళ్ళని గుర్తుపెట్టుకుని ఒకసారి అంటాం, శ్యామన్న అంటాడు, ఆ మందిరానికి వెళ్ళిందంటే అన్న అసలు అంతా మర్చిపోయిద్ది అన్న. ఎవరు? అమ్మ.
ఆ మందిరానికి వెళ్ళిందంటే, ఆ కూడికి వెళ్ళిందంటే అయిపోగానే ఇంటికి రావచ్చు కదన్నా, రాదు, ఎక్కడికెక్కడికో వెళ్తా ఉండిద్ది, అసలు ఇల్లే మర్చిపోయేది అంటాడు. అంటే ఎక్కడ ఓన్లీ జస్ట్ కొంతసేపు వాక్యం విని సంఘంతో కూడి ఆత్మీయులతో ఎంతసేపు గడితేనే ఎంత సంతోషం ఉంటుంటే, రేపటి దినాన మహిమ గల సంఘంలో నువ్వు ఉండి, దేవుని మహిమతో నింపబడిన సంఘంలో నువ్వు ఉంటే, ఆ మహిమ గల సంఘంలో నువ్వు ఉన్నప్పుడు కుమారుడు గుర్తురాడు, కొడుకు గుర్తురాడు, కోడలు గుర్తురాదు, కూతురు గుర్తురాడు, మనవడు మనవరాళ్ళు ఎవరో గుర్తురారు, తల్లిదండ్రులు కూడా గుర్తురారు. మరి ఎవరు గుర్తొస్తారు చెప్పు శారదక్క? దేవుడు గుర్తొచ్చేదేంది? దేవుడు ఎదుటే నువ్వు ఉంటే ఇంకెవరో గుర్తురారాడా? ప్రభువుని మహిమపరుస్తూ ఉంటావు. నీ తేజస్సు, నువ్వు ఏ రీతిలో మహిమ గల సంఘంగా సిద్ధపడ్డావో ఆ తేజస్సుతో ప్రభుని ఏం చేస్తా? గణపరిచేదానివిగా, గణపరిచేవాడివిగా, గణపరిచే సహోదరుడిగా, సహోదరిగా నీవు నేను ఉండగలుగుతాం. బా, ఎంత గొప్ప ఆలోచన చూడండి, ఎంత గొప్ప ఆలోచన. ఈరోజు మనం చీకట్లో ఉండొచ్చు, ఈరోజు కరెంట్ లేక చీకట్లోనే వాక్యాలు ధరించుకోవచ్చు. ఒకరోజు ఈ చీకట్లోనే నీవే, అంటే చీకటి అంటే పాప జీవితం కాదండి, ఈ యొక్క అనుభవం ఉన్న మనమే దేవుని యొక్క ప్రసన్నతతో కూడిన తేజస్సులోకి మనం వెళ్ళబోతున్నాం. ఎంత? దేవుని యొక్క ప్రసన్నతతో కూడిన మహిమతో కూడినటువంటి తేజస్సులోకి మనం ప్రకాశించబోతున్నాం. ఆ రోజు నీ దగ్గర నుంచి ఎవడో కూడా ఆ మహిమను లాక్కోలేడు, ఇన్క్లూడింగ్ సాతాను కూడా నీ దగ్గర నుంచి ఆ మహిమను లాక్కోలేడు. ఎందుకు? ఆల్రెడీ నువ్వు ఎక్కడే మహిమ గల సంఘంగా సిద్ధపడుతున్నావు. ఎవరైతే భూమిని నిండించి దాన్ని లోపరుచుకుంటారో, అంటే ప్రతి పరిస్థితులను ఎవరైతే ప్రార్థన ద్వారా, విశ్వాసం ద్వారా, క్రైస్తవ జీవితం ద్వారా లోపరుచుకుంటారు అన్నిటినీ, వాళ్ళు ఖచ్చితంగా మహిమగల సంఘంగా సిద్ధపరచబడతారు. మరి ఈరోజు నా జీవితాల్లో మనం 7 అంతల అనుభవం, అంటే భూమి ఆయన శరీరం మన్నుగా మార్చలేకపోయింది, తర్వాత ఆయన రక్తమును పొందుకొందగానే ఆయన జీవాన్ని తీసుకోలేకపోయింది, తర్వాత ఆయన వేధించలేకపోయింది, తర్వాత ఆయన బాధించలేకపోయింది, తర్వాత తనలోనికి ఆయన తీసుకోలేకపోయింది, తర్వాత ఆయన పునరుద్ధాన్ని ఆపలేకపోయింది, తర్వాత ఆయన మహిమతో లేపబడే అనుభవాన్ని కూడా ఆపలేకపోయింది. ఒకరోజు నీ జీవితం కూడా ఇలా ఉండాలంటే ప్రభు లాంటి జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాడు, ప్రభు ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నాడు కదా, జీవిస్తూ వచ్చాడు. మనకు మాదిరికరంగా ఎలాంటి క్రైస్తవ జీవితాన్ని జీవించి మనం అలాంటి జీవితాన్ని జీవించడం కొరకు మన కొరకై ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఆయన జీవించిన జీవితం 4 పత్రికలు ఎలాగైతే రాయబడిందో అలాంటి క్రైస్తవ జీవితాన్ని మనం జీవించినప్పుడు ప్రభువులాగా అన్నిటిని లోపరుచుకుంటూ వెళ్తే ఒకరోజు ఏం జరిగిద్ది? ఖచ్చితంగా మన జీవితాల్లో మహిమ గల సంఘముగా మనం చేయబడతాం. అప్పుడు ఆ మహిమలో నుండి నిన్ను ఎవ్వడూ బయటికి నెట్టేయలేడు, ఎవరు కూడా బయటికి నెట్టేయలేరు. అంత మహిమతో కూడినటువంటి తేజస్తో కూడిన సంఘముగా నిన్ను ప్రభు సిద్ధపరుస్తున్నాడు. నేను మరలా చేత గుర్తుపెట్టుకోండి, సంఘంలో 100 మంది ఉంటే 100 మంది కూడా మహిమ గల సంఘంగా సిద్ధపడరు. ఎందుకంటే కొంతమంది పనులను బట్టి, కొంతమంది ఆ పరిస్థితిని బట్టి, కొంతమంది అలవాటుని బట్టి, కొంతమంది ఏదో దాన్ని బట్టి సిద్ధపాటులోకి రాలేరు. కానీ చాలామంది చెబుతూ వచ్చారు. నాకు ఒక అతను చెప్పాడు, మీ సంఘం అంటే మీ మందిరంలో ఎంతమంది విశ్వాసులు ఉంటారంటే సహజంగా మనం ఎంతమంది చెబుతాం? కొత్త మందిరం కాబట్టి ఇప్పుడు 100 నుండి 120 మంది దాకా ఉండొచ్చు వేరదర అంట సహజంగా. కానీ ఆయన చెప్పింది ఏంటో తెలుసా? అసలు మీ మందిరంలో సంఘం ఎంత ఉంది అని అంటే సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో అంతమంది విశ్వాసులు అని చెప్పాలంట. మీకు అర్థమైందండి? సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో అంతమంది విశ్వాసులు అని చెప్పాలంట. మరి మిగతా వాళ్ళు అంటే ఓయమ్మ ఏంటి అక్క, సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో వాళ్ళే సంఘం అంట. మరి మిగతా వాళ్ళు అన్న అంటే ఆదివారం చుట్టం చూపుగా వస్తారు. ఈరోజు ఉపవాస ప్రార్థన వెళ్తే దెయ్యాలు భూతాలు పోతాయని వచ్చేవాడు కొంతమంది ఉంటారు, అక్కర్లు తీరుస్తాడని. అంటే సంఘ ప్రార్థనకి ఎంతమంది వస్తున్నారో అంతమంది సంఘం అన్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అదేందన్నా మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటంటే దేవుడు చూసుకుంటాడులే దాసు, నీకెందుకు నువ్వు ప్రార్థన చేయన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ఒకవేళ నిజమేమో కదా. కాబట్టి నేను చెప్పదలసింది ఏంటంటే ప్రభు వాక్యము ప్రభు నాకు బయలుపరిచింది, నేను కాదు. ప్రియులారా, సంఘం అంటే స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘంలో అందరూ చేరుతారు. అది నేను తప్పనన్ను, అది గొప్పది కాదని కూడా నేను అన్ను. శత్రు ఆలోచన తీసుకొచ్చిన మంచి కార్యమే. ఆ స్వరక్తం ద్వారా సంపాదించబడిన సంఘంలో చేరిన తర్వాత ఎంతమంది మహిమ గల సంఘముగా చేయబడుతున్నారు, ఎంతమంది వాక్యపు వెలుగులో మహిమ గల సంఘంగా సిద్ధపడుతున్నారు. పాపంలో పడిపోయిన ఆదాం అవ్వని దేవుడు మహిమగల సంఘంగా సిద్ధపరచడానికి, అవ్వని మహిమగల సంఘంగా సిద్ధపరచడానికి
బైబిల్ రాయబడుతూ వచ్చింది. మహిమగల సంఘముగాను సిద్ధపరచడం కొరకై తనను తానే అర్పించుకొని నేను బైబిల్ రాయబడుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుండి 27 వచనాలు రాయబడుతూ వచ్చింది. తనకు తానే అర్పించుకున్నాడంట, బలిగా అర్పించుకుంటూ వచ్చాడు. ఎందుకంటే మహిమగల సంఘముగా ఎవరిని? పాపంలో పడిపోయిన అవ్వలాంటి జీవితం కలిగిన మనల్ని మహిమగల సంఘముగా చేయడం కొరకు తనను తానే అర్పించుకున్నాడు. అంత గొప్ప మహిమ కలిగిన వారిగా ప్రభు మనల్ని సిద్ధపరుస్తున్నందుకు ప్రభు సన్నిధిలోకి వచ్చి, ప్రభువా నేనైతే నా మటుకైతే ఆ మహిమతో కూడినటువంటి జీవితం నాకు లేదు, ఆ మహిమగల సంఘముగా నేను సిద్ధపడలేకపోతున్నా. భూమిని లోపరుచుకున్నారు మీరు, నేను దేన్ని లోపరుచుకోలేకపోతున్నా. ప్రభువా నన్ను క్షమించు ప్రభా, నా జీవితాన్ని సరిచేయమని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభు తన నిత్యమైన కృప చేత, తన వాత్సల్యత చేత, తన దయా సంకల్పంలో మన జీవితాన్ని కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆ మహిమతో కూడిన సంఘంలో, ప్రకాశించే సంఘంలో, దేవుని మహిమార్థమే ఉన్న సంఘంలో, దేవుని ప్రసన్నతతో నింపబడిన సంఘంలో మనం చేర్చబడేవారు ఉంటాం. కాబట్టి ఇప్పుడు మన జీవితాలన్నీ కూడా దేవునికి మహిమకరంగా, దేవునిలో మన జీవితం ఎంత ఆశీర్వాదకరంగా దేవుడు సిద్ధపరచున్నట్లు మనం క్రీస్తు యేసులో నిలిచి ఉండేవారు ఉండాలి. అందుకే బైబిల్ రాయబడుతున్న మాటలు చూసినట్టయితే ఈ యొక్క 700 అనుభవం నుండి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలోకి వచ్చి, ప్రభా నేను ఎలా ఉండా, ఇలాంటి స్థితిలో ఉండా, మరి మహిమగల సంఘంగా నేను సిద్ధపడలేకపోతున్నాను. ఓ రోజు నువ్వు వస్తే ఆ మహిమలో నేను ఉంటాను, ఆ మహిమలో నేను సంపూర్ణమైన విధానంలో ఉంటానని నిరీక్షణ నాకు దయచేయండి ప్రభా. ఎందుకంటే మరి ప్రతి ఒక్కరం కూడా మన జీవితాలు సరి చేసుకోవడం వరకు మనం ప్రభువుని అడగాలి. వీళ్ళారా గమనించండి, ఒకరోజు ఆ మహిమని దగ్గర నుంచి ఎవరూ తీసేయలేరు. కుటుంబీకులైనా, బంధుమిత్రులైనా, స్నేహితులైనా ఎవరైనా సరే ఆ మహిమలో నుండి నేను ఎవరో దూరపరచాడు. ఆ మహిమ ఇదిగో ప్రభు వస్తున్నాడు, ఇదిగో ఆయన వచ్చాడు అనగానే అందరూ ఇక్కడ ఉన్న శరీరం కానీ, దేహం కానీ, ఈ ఫోన్లు ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఒకరోజు ఆయన దగ్గరికి వెళ్ళాల్సిన వాడు. అడుగో ప్రభు అనగానే ప్రభు దగ్గరికి వెళ్ళవలసిన వారు మనం అంతా. కాబట్టి మన జీవితాలు జాగ్రత్త చేసుకుని మన జీవితాలు చక్కబరుచుకోవాలి. ఎందుకంటే అక్కడ కుటుంబం లేదు, బంధువులు లేరు, స్నేహితులు లేరు, అన్నదమ్ములు లేరు, అక్క చెల్లెలు లేరు, ఎవరూ ఉండరు అక్కడ. ఈ లోకంలో ఉన్నంత వరకే నా వాళ్ళు, నా అనేవాళ్ళు, నా బంధువులు, నా స్నేహితులు, నా ఇంటి వారని మనం ఎక్కడ అనుకుంటున్నాం. ఓ రోజు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు అప్పుడు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే మనం మహిమగల సంఘంలో ఎత్తబడినప్పుడు, మహిమగల సంఘముగా మనం ఎత్తబడినప్పుడు, ఆ రోజు ఆ మహిమగల సంఘం ఎత్తబడిన తర్వాత మనం మహిమ కలిగిన వారితో మహిమగల సంఘంలో ఉంటాం. అప్పుడు విడవబడే స్థితి ఉండదు. ఆ మహిమగల సంఘంలో ఉన్నప్పుడు చుట్టుపక్కల అందరూ మహిమతో నింపబడిన వారు ఉన్నప్పుడు, మన చుట్టుపక్కల అందరూ కూడా దేవుని యొక్క మహిమతో నింపబడిన వారికి ఉండినప్పుడు ఆ రోజు మనకెంతో సంతోషాన్ని ఇవ్వబడుతుంది. ఆ రోజు మనకెంతో ఆనందాన్ని ఇవ్వబడింది. ఆ రోజు మనకెంతో దివ్యమైనటువంటి శ్రేష్టకరమైన సంతోషం మనకుంటుంది. ఆ రోజు మటుకి ఎవరూ కూడా సంతోషాన్ని తీసివేయలేరు మన దగ్గర నుండి. ఎందుకంటే అంత గొప్ప సంతోషం అక్కడ నీవు ఒక్కరివే ఉంటావు. ఎందుకంటే అక్కడ మహిమగల సంఘంతో నీవు మాత్రమే ఉంటావు, మరి ఇంకెవరూ ఉండరు. బహుశా నా కుటుంబంలో రక్షణ పొందినోడు కానీ, మారుమూసి పొందినోడు కానీ, రక్షణ లేని అనుభవం ఉండా వాళ్ళు ఈ లోకంలో విడిచిపెట్టబడతామే కానీ వాళ్ళు దేవుని రాజ్యానికి వెళ్ళలేరు. కాబట్టి ఈరోజు మనం గమనించాల్సిన మాట ఏంటంటే దేవుని రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. ఎలా ఉండామో అలాగే వెళ్ళిపోవాలి. ఎలా ప్రభు పిలుస్తున్నాడు అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ఎలా ప్రభు రమ్మన్నాడు అలాగే ప్రభు దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి అట్లు మనం ప్రభు దగ్గరికి వెళ్ళటం కొరకే సిద్ధపడాలి. దేవా నేను మహిమగల సంఘంగా లేను, మహిమగల సంఘము నేను సిద్ధపరచబడలేకపోయాను, మహిమగల సంఘంగా నేను లేను ప్రభా, నన్ను క్షమించు, నా జీవితాన్ని సరిచేయి ప్రభా. నా జీవితం మహిమగల సంఘంగా ఉండినట్లు, దేవుని మహిమతో నింపబడిన సంఘంగా ఉండినట్లు సరిచేయి ప్రభు అని మనం ప్రభుని అడగాలి. ఎప్పుడైతే అలా అడుగుతామో అప్పుడు ప్రభు మన జీవితాన్ని మార్చి మన యొక్క జీవితానికి ఎంతో మేలుకరమైన విధానంలో మనం సిద్ధపరిచి ఆ మహిమగల సంఘంగా సిద్ధపరిచి ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడే సంఘంగా ప్రభు మనం చేయనట్టు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఎలీషాను ప్రార్థన చేస్తాం. మాతో మాట్లాడిన మాటల కొరకే నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మహిమ గల సంఘం గురించి మీరు మాట్లాడిన మాటల కొరకే స్తోత్రాలు దేవా. భూమిని మీరు లోబర్చుకున్నారు. ఆ భూమి ప్రభా మీ శరీరాన్ని మందుగా మార్చలేకపోయింది ప్రభా. మీ రక్తాన్ని సిందించుకుంది కానీ ప్రభా మీ రక్తంలో ఉన్న జీవాన్ని ప్రభా తీసుకోలేకపోయింది. మిమ్మల్ని ప్రభా బంధించలేకపోయింది, మిమ్మల్ని ప్రభా వేధించలేకపోయింది. అలాగే ప్రభా భూమిని మీరు లోబర్చుకున్నారు. మీరు పునరుద్ధానాన్ని
భూమి ఆపలేకపోయింది. భూమి ప్రభా మీ మహిమ గల శరీరంతో లేపే లేపడాన్ని ఆపలేకపోయింది ప్రభా. ఎంత గొప్పదైనది ప్రభా, ఎంత గొప్ప జీవితం ప్రభా. అలాంటి జీవితం మాకు లేదని ప్రభా వేడుకుంటున్నాం ప్రభా. మాకు కూడా ప్రభా యేసయ్య అన్నిటినీ ప్రభా ఈ లోకంలో ఉన్ని లోకాశలు, శరీరాశలు, జీవవడంబాని ప్రభా, అలాగే ప్రభా సాతాను శోధనలు ప్రభా యేసయ్య మేము లోబర్చుకొని ప్రభా మేము జయించేవారుగా జయశీలుడిగా ప్రభా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సాయం చేయమని. ఒకనొక దినమున ప్రభా మీరు త్వరలోనే రాబోతున్నారు ప్రభా. వచ్చేటప్పుడు ప్రభా మా కుటుంబాలుగా మేమందరం ప్రభా ఏ ఒక్కరూ ప్రభా ఎడవబడకుండా ప్రభా ఆ మహిమ గల సంఘంలో ప్రభా యేసయ్య మేము మహిమా కిరీటం ధరించుకునేవారుగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి సాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. కృప చూపి సాయం చేయండి. ఈ సాయంకాల సమయంలో దేవా ఈ వాక్యము మా జీవితంలో ప్రభా యేసయ్య మేము ఈ వాక్యాన్ని పట్టుకొని ప్రభా మేము పోరాటం చేసి ప్రభా ఆ మహిమ గల కిరీటం పొందుకునే విధాలుగా ప్రభా ఈ యాత్రా జీవితంలో మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి సాయం చేయమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. ఈ సాయంకాల సమయంలో ఈ దాసుడు మహిమదాసాన్ని జ్ఞాపకం చేసుకోండి, కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ చదువుల తోడు నడిపించండి, ఆరోగ్యాలు దయచేయండి, కుటుంబ క్షేమాన్ని దయచేయండి, కావాల్సిన ప్రతి కొరతలు అవసరాలు అక్కల్లో తీర్చండి. అన్నగారికి మంచి ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి, తన మామగారికి కూడా ఆరోగ్యం క్షేమాన్ని దయచేయండి ప్రభా. మా కుటుంబాల్లో ప్రభా రక్షణ లేని బిడ్డలందరినీ రక్షణ కార్యం జరిగించి సాయం చేయమని ప్రభా. కూడిచిన ప్రతి కుటుంబాన్ని బిడ్డలు దీవించమని ఆశీర్వదించమని, ప్రతి కొరతలు తీర్చమని, ముఖ్యంగా ప్రభా మహిమ గల సంఘంగా ప్రభా మా కుటుంబాలు కట్టుకుంటూ కృప చూపి సాయం చేయమని, మా ఆత్మీయ జీవితాలు కట్టమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. అనారోగ్యంలో బలహీనలో ఉన్నవారి కొరకు ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యాలు క్షేమాన్ని దయచేయండి దేవా. మీరు స్వస్థత, విడుదల, విమోచన అనుగ్రహించి మహిమ పొందుకోండి. అలాగే ప్రభా గర్భఫలం లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. కార్యం జరిగి సాయం చేసి మహిమ పొందుకోండి. వాళ్ళ శ్రేష్టమైన బహుమానాలు దయచేయమని వేడుకుంటున్నాం. సాయం చేయండి. ఇంకా ప్రభా మంజుల విషయంలో ప్రార్థిస్తున్నాం దేవా. అనేక కొరతలు ఉన్నాయి ప్రభా దేవా. సైడ్ వాల్స్ వేసుకోవాలి, రూమ్ కట్టుకోవాలి, బాత్రూమ్స్ ప్రభా నిర్మించుకోవాలి ప్రభా. అన్ని విషయాలు మీ తోడు నడిపించి సాయం చేయండి ప్రభా. ప్రయాసపెడుతున్న దాసుల జ్ఞానం దయచేయండి, మెలకువ దయచేయండి, కావలసిన ధనాగారాన్ని అవసరాలు అక్కల్లో తీర్చి మహిమ పొందుకోండి తండ్రి. నీకు స్తోత్రాలు, వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా ఈ సాయంకాల సమయంలో దేవా. ఇంకా ప్రభా యేసయ్య సంఘానికి సావాసానికి దూరంగా ఉంటున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. వారందరినీ నడిపించండి దేవా. కుటుంబాలుగా రావడానికి కృప చూపి సాయం చేయండి. ఇంకా యవన బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. రక్షణ మార్మోసి దయచేయండి. యవన కాలంలో ఈ కాడమోసే బిడ్డలుగా కృప చూపి సాయం చేయమని నేస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దేవా. సాయం చేయండి. వారి కొడుకులు కూడా అనేక ప్రజలు రావడానికి కృప చూపి సాయం చేయండి. వారి కొడుకులు దీవించండి, ఆశీర్వదించండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రభా అనేక ఆత్మలు నడిపించండి. నూతన ఆత్మల కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయమని వేడుకుంటున్నాం. చుట్టుపక్కల పరిచయాల్లో కూడా మీ తోడు నడిపించి సాయం చేయమని సమస్తం నేస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం దేవా. సంఘ పెద్దలు ఐక్యత సమాధానం ఉంచమని, సాయం చేయమని దేవా. పరిచారకులు కుటుంబాలు దీవించి ఆశీర్వదించమని, నర్సాపూర్లో ప్రభా, రెడ్డిపల్లి ప్రభా, ఇంకా దేవా చుట్టుపక్కల గ్రామాలు చింతకుంట ప్రభా, అల్లిపూరు దేవా, ఇంకా ప్రభా చెన్ను కుటుంబకల గ్రామాల నుంచి వస్తున్న ప్రతి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సామాన్య దయచేయండి. అక్కడ పరిసర పట్ల నీ చిత్తాలు, నీ ఉద్దేశాలు నెరవేర్చి మహిమ పొందమని, సమస్తం నీ ఆధీనంలో స్వాధీనంలో ఉంచుకోనమని, అత్యుడ పరిచయాన్ని కూడా దీవించమని, ఆశీర్వదించమని, అక్కడ సంఘాన్ని, సేవకుని, కుటుంబాన్ని, బిడ్డలకు క్షేమాన్ని దయచేయమని, సంఘానికి క్షేమాన్ని దయచేయమని దేవా. అనేక ఆత్మలను నడిపించి, నూతన ఆత్మలను నడిపించి, రక్షణ మార్వల్స్ అనుగ్రహించి మహిమ పొందమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకోమని గజరాయుడని యేసు క్రీస్తు నామంలో అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తొట్టిల్లను మనల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట మహానందంతో నిర్దోషం నిలబెట్టుటకును, శక్తిగల మన రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపయు, ప్రేమ, సమాధానమును ఇప్పుడు ఇక్కడ చేరొచ్చిన వారికి సార్వత్రిక సంఘాన్ని సదాకాలం దేవుని కృప, దేవుని యొక్క మహిమగల సంఘంగా సిద్ధపరిచినట్లు ప్రభు సాయం చేయను గాక. ఆమేన్. అందరికి వందనములు. ప్రైజ్ ది లార్డ్.